వెల్కమ్ టు శివాజీ స్టూడియో. ఈ రోజు మన టాపిక్ పవన్ కళ్యాణ్ శత్రువులను కొని తెచ్చుకుంటున్నాడా అనే విషయం గురించి చర్చించుకుందాం. మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, ఛానల్ మాత్రం సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోవద్దు. ఇక వివరాల్లోకి వెళ్తే 2024 ఎన్నికల తరువాత పవన్ కళ్యాణ్ కి శత్రువులు ఎక్కువయ్యారనే చెప్పాలి. అది ఏ విధంగా అంటే జగన్మోహన్ రెడ్డిని ఓడించడంలో వైఎస్ఆర్సీపీ 151 స్థానాల నుంచి 11 స్థానాలకు పడిపోవడానికి ప్రధాన పాత్ర పోషించింది పవన్ కళ్యాణేనని వైఎస్ఆర్సీపీ సింపథైజర్స్ కావచ్చు, జగన్మోహన్ రెడ్డిని అభిమానించే అభిమానులు కావచ్చు, జగన్మోహన్ రెడ్డి వెనకాల నడిచే సామాజిక వర్గాలు కావచ్చు, జగన్మోహన్ రెడ్డి ఓటు బ్యాంకు కావచ్చు, వీళ్ళు పవన్ కళ్యాణ్ ని విమర్శించడము, వ్యతిరేకించడము, ద్వేషించడము మొదలు పెట్టారు. ఎందుకంటే వాళ్ళ ఓటమికి కారణమయ్యాడు కాబట్టి ద్వేషించడం అనేది సర్వసాధారణమైన విషయం. కానీ ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ లో ఎప్పుడూ లేని విధంగా సనాతన ధర్మము అనే కాన్సెప్ట్ ని భుజం మీదకు వేసుకొని కొత్త శత్రువులను కొని తెచ్చుకున్నాడా అనే చర్చ విస్తృతంగా జరుగుతుంది. దీనికి సమాధానం నన్ను అడిగితే అవుననే చెప్పాలి. పవన్ కళ్యాణ్ అనే అతను కావాలనే సనాతన ధర్మాన్ని తన భుజస్కంధాలపైకి తీసుకున్నాడా? అందులో రాజకీయ కోణం ఏదైనా దాగి ఉందా? స్వతహాగా సనాతన ధర్మాన్ని పాటిస్తాడు కాబట్టి, అపచారం జరిగింది కాబట్టి మనసు గాయపడి స్పందించాడా అనే విషయాలను కాసేపు పక్కన పెడితే, సనాతన ధర్మం మీద మాట్లాడడం వలన, సనాతన ధర్మాన్ని భుజస్కంధాల పైన వేసుకోవడం వలన ఇప్పుడు కొత్తగా దేశవ్యాప్తంగా పవన్ కళ్యాణ్ ని ద్వేషించే వాళ్ళు, పవన్ కళ్యాణ్ ని అసహించుకునే వాళ్ళు, పవన్ కళ్యాణ్ ని వ్యతిరేకించే వాళ్ళు ఇబ్బడి ముబ్బడిగా తయారయ్యారు. ఉదాహరణకు పక్కనున్న తమిళనాడు రాష్ట్రంలో ద్రవిడియన్ కల్చర్ ప్రాక్టీస్ చేసేటువంటి పార్టీలకు సంబంధించినటువంటి కార్యకర్తలు పవన్ కళ్యాణ్ ని సోషల్ మీడియా వేదికగా విపరీతంగా ట్రోల్ చేస్తున్నారు. మరోవైపు కేరళకు సంబంధించి కమ్యూనిస్టు భావజాలాలు కలిగినటువంటి పార్టీలకు సంబంధించినటువంటి కార్యకర్తలు, కమ్యూనిస్టు మనస్తత్వం ఉన్నటువంటి నెటిజన్లు పవన్ కళ్యాణ్ కి వ్యతిరేకంగా సోషల్ మీడియాలో ముమ్మరంగా పోస్టులు పెడుతూ వ్యతిరేకిస్తున్నారు. మరోవైపు పక్కనున్న తెలంగాణలో సైతం సెక్యులర్ పేరుతో సెక్యులర్ పార్టీకి సంబంధించినటువంటి కార్యకర్తలు పవన్ కళ్యాణ్ మీద ద్వేషాన్ని వెళ్ళగక్కుతున్నారు. ఇక కర్ణాటక విషయానికి వస్తే సూడో సెక్యులర్లుగా పిలువబడేటువంటి కొంతమంది మేధావులు సైతం పవన్ కళ్యాణ్ చేసినటువంటి ప్రకటనలను వ్యతిరేకిస్తూ సోషల్ మీడియా వేదికగా, అదేవిధంగా ఎలక్ట్రానిక్ మీడియా వేదికగా కూడా తమ ఆక్రోశాన్ని వెళ్ళగక్కుతున్నారు. దీనంతటికీ ప్రధాన కారణం సనాతన ధర్మం. సౌత్ ఇండియాలో ఇంతకు ముందు ఈ సనాతన ధర్మం అనేది వినపడేదే కానీ దాని గురించి గట్టిగా మాట్లాడేవాడు ఎవరు లేకపోవడంతో దాని ప్రభావము, దాని రుచి తెలిసినటువంటి ఈ సెక్యులర్లు ఒక్కసారిగా ఉలిక్కి పడ్డారు. ఆ సనాతన ధర్మం అనేది రాజకీయంగా ఉపయోగపడి వర్కౌట్ అయితే సెక్యులర్ పార్టీల యొక్క మనుగడే ప్రశ్నార్థకం అవుతుందని ఉత్తర భారతదేశంలో నిరూపితమైంది. కాబట్టి ఆ సాంప్రదాయం దక్షిణ భారతదేశంలో ఎక్కడ ప్రబలుతుందా అనేటువంటి ఒక మీమాంసతో ఇలా మూకుమ్మడిగా సోషల్ మీడియా వేదికగా పవన్ కళ్యాణ్ మీద వ్యక్తిగత దూషణలకు పాల్పడుతున్నారు. ఇక పవన్ కళ్యాణ్ విషయానికి వస్తే ఆయన మాట్లాడిన విధానం చూస్తే నాకు ఇందులో ఎటువంటి రాజకీయ కోణం అయితే కనబడలేదు. ఎందుకంటే సనాతన ధర్మాన్ని, హిందుత్వాన్ని రాజకీయాల్లో మిళితం చేసి రాజకీయాలు చేయడం అంటే పులి మీద స్వారీ చేయడమే, ఒక్కసారి ఎక్కడమే కానీ దిగడం అనేది ఉండదు. అలాంటిది పవన్ కళ్యాణ్ అనే అతను ఆ దారిని తన రాజకీయ ఎదుగుదలకు వాడుకోబోతున్నాడో లేక వాడుకుంటున్నాడు అని నేనైతే నమ్మడం లేదు. ప్రాంతీయ పార్టీలు ఎప్పుడూ కానీ మతం జోలికి వెళ్ళవు. కానీ ప్రాంతీయ పార్టీలకు భిన్నంగా ప్రాంతీయ పార్టీ నడుపుతున్నటువంటి పవన్ కళ్యాణ్ ఈ సనాతన ధర్మం అనే దాన్ని రాజకీయాల కోసం వాడబోతున్నాడు అని నేనైతే అనుకోవడం లేదు. ఒకవేళ వీళ్ళు అనుమానం పడుతున్నట్లు నిజంగా అందులో రాజకీయ కోణమే గనుక దాగి ఉంటే అతను సరైన మార్గంలో నడుస్తున్నాడు అని చెప్పడం కన్నా సరైన మార్గంలో పరిగెత్తుతున్నాడు అని చెప్పవచ్చు. ఎందుకంటే మనము ప్రతిరోజు 5 పైసల రాజకీయ విశ్లేషణలు చూస్తుంటాం. మతపరమైనటువంటి రాజకీయాలు ఆంధ్రప్రదేశ్ లో నడవవు, అది దక్షిణ భారతదేశంలో నడవదు, ఏదో ఉత్తర భారతదేశంలో నడుస్తుంది కానీ అని పెద్ద పెద్ద లెక్చర్లు ఇస్తుంటారు. నిజానికి
అది రాజకీయ అవగాహన లేకుండా చేసేటువంటి మాటలు. ఆంధ్రప్రదేశ్లో కానీ, తమిళనాడులో కానీ, కేరళలో కానీ, దక్షిణ భారతదేశంలో ఎక్కడైనా కానీ మతంతో కూడా రాజకీయాలు చేయవచ్చును, రాణించవచ్చును కూడా. ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్ విషయానికి వస్తే ఈ టాపిక్ వచ్చిన ప్రతిసారి బీజేపీ ఇక్కడ రాణించలేకపోయింది కాబట్టి ఇక్కడ హిందుత్వం అనేది వర్కౌట్ కాదు అని పదే 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 చెబుతుంటారు. అది ముమ్మాటికి అబద్ధం. ఆంధ్రప్రదేశ్ లో హిందుత్వాన్ని కానీ, సనాతన ధర్మాన్ని కానీ రిప్రజెంట్ చేసి గట్టిగా పోరాడే నాయకత్వం లేక, దాన్ని ఒక ఛానలైజ్ చేసే నాయకుడు లేక, ఓటర్లు గాని, ప్రజలు గాని అటువైపు వెళ్లకుండా ఈ మూస ధోరణిలో ఉన్నటువంటి కులతత్వంలో ఇరుక్కొని ప్రాంతీయ పార్టీలకు అతుక్కుపోయారే కానీ ఆంధ్రప్రదేశ్ లో కూడా సనాతన ధర్మాన్ని, హిందుత్వాన్ని రిప్రజెంట్ చేయడానికి సరైన నాయకుడు వస్తే ఉత్తర భారతదేశంలో కన్నా దక్షిణ భారతదేశంలో రాజకీయంలో చాలా బాగా రాణించవచ్చని నేను ప్రగాఢంగా నమ్ముతున్నాను. కానీ ఇప్పట్లో ఎన్నికలు లేదు కాబట్టి రాజకీయ కోణాన్ని పక్కన పెడితే పవన్ కళ్యాణ్ మాట్లాడుతున్నది మాత్రం నాకైతే రాజకీయ కోణంలో కనబడలేదు. కానీ వీళ్ళనుకున్నట్లు అందులో రాజకీయ కోణం దాగి ఉంటే మాత్రం ఈ ప్రాంతీయ పార్టీలకు ఖచ్చితంగా మాస్టర్ స్ట్రోక్ అనే చెప్పవచ్చు. మరి సనాతన ధర్మాన్ని భుజస్కంధాల మీదకెత్తుకున్నటువంటి పవన్ కళ్యాణ్ కేవలము శత్రువులను మాత్రమే సంపాదించుకున్నాడా? దీన్ని ప్రోత్సహించే వాళ్ళు కానీ, అభినందించే వాళ్ళు కానీ లేదా అంటే ఎంతమంది శత్రువులను సంపాదించుకున్నాడో దానికి 10 రెట్లు ఎక్కువ తనను ఆదరించే వాళ్ళను, అభిమానించే వాళ్ళను కూడా సంపాదించుకున్నాడు అని నేను బల్లగుద్ది చెప్పగలను. తమిళనాడులో ఎక్కడో శివాలయంలో చూస్తే 80 సంవత్సరాల పెద్దావిడ పవన్ కళ్యాణ్ రీల్స్ చూస్తుంది. కర్ణాటకలో ఎక్కడో విష్ణు దేవాలయంలో చూస్తే ఓ 70 సంవత్సరాల పెద్ద ఆయన యూట్యూబ్ లో పవన్ కళ్యాణ్ సనాతన ధర్మం గురించి ఇచ్చిన స్పీచ్ ను చూస్తున్నాడంటే, లేదా కేరళలో ఎక్కడో అయ్యప్ప స్వామి టెంపుల్లో ఒక కుర్రాడు ఫేస్బుక్ లో పవన్ కళ్యాణ్ కు సంబంధించినటువంటి కంటెంట్ చూస్తున్నాడు అంటే పవన్ కళ్యాణ్ మాట్లాడిన మాటలు దేశవ్యాప్తంగా జమ్మూ కాశ్మీర్ నుంచి కన్యాకుమారి వరకు సనాతన ధర్మాన్ని ప్రాక్టీస్ చేసేటువంటి ప్రతి ఒక్కరి చెవులో ఆయన మాటలు వినబడింది. ఆయన చేసినటువంటి ప్రయత్నానికి దేశవ్యాప్తంగా అభినందనలు కూడా వెల్లువెత్తుతున్నాయి. రాజకీయాల్లో ఒక రాజకీయ పార్టీ కానీ, ఒక రాజకీయ నాయకుడు కానీ ఎంత బలమైన శత్రువులను సంపాదించుకుంటే అంత బలంగా రాజకీయాల్లో ఎదుగుతాడు అనేది రాజకీయాల్లో మూల సిద్ధాంతం. ఇది రాజకీయాల కోసమే చేశాడా, లేదా భక్తితో చేశాడా, లేదా మనసు గాయపడి చేశాడా, కారణాలు ఏదైనప్పటికీ శత్రువులను మాత్రం కొని తెచ్చుకున్నాడు. అదే విధంగా తను ఊహించని విధంగా మనం ఇదివరకు సౌత్ ఇండియాలో పాన్ ఇండియా హీరోలను చూసాం. ఈ రోజు పవన్ కళ్యాణ్ సౌత్ ఇండియా నుంచి పాన్ ఇండియన్ పొలిటీషియన్ గా ఎస్టాబ్లిష్ అయ్యాడు. ఇది తెలిసే జరిగిందో, తెలియకే జరిగిందో, లేదా దైవ సంకల్పమో నాకు తెలియదు. కానీ ఖచ్చితంగా సనాతన ధర్మాన్ని ప్రాక్టీస్ చేసేటువంటి ప్రతి ఒక్కరూ పవన్ కళ్యాణ్ ని ఈ రోజు అభినందిస్తున్నారు. ఒకవేళ పవన్ కళ్యాణ్ చెప్పినట్టు సనాతన ధర్మ రక్షణ బోర్డు ఏదైతే ప్రతిపాదించాడో అది కనుక ఎస్టాబ్లిష్ చేసి ముందుకు తీసుకెళ్తే దేశంలో సనాతన ధర్మాన్ని పాటించే ప్రతి ఒక్కరూ మరొక్కసారి పవన్ కళ్యాణ్ ని అభినందించక మానరు. ఇక ఆంధ్రప్రదేశ్ రాజకీయాల విషయానికి వస్తే పవన్ కళ్యాణ్ ఏ ఉద్దేశంతో సనాతన ధర్మం అని తిరుమల తిరుపతి దేవస్థానానికి సంబంధించినటువంటి అవకతవకలను ప్రస్తావించాడో ఒక్కసారిగా ఉలిక్కిపడి వైఎస్ఆర్సీపీ మూకుమ్మడి దాడి మొదలుపెట్టింది. అందుకు ప్రధాన కారణం 2024 ఎన్నికల్లో ఆంధ్రప్రదేశ్ లో అగ్ర కులాలు అన్ని వైఎస్ఆర్సీపీకి దూరమయ్యాయి. ఆ దూరమైన అగ్ర కులాలు బేసిక్ గా హిందువులు కాబట్టి వాళ్లకు తిరుమల తిరుపతి దేవస్థానం మీద, శ్రీవారి మీద ప్రగాఢమైన నమ్మకము, భక్తి ఉంది కాబట్టి ఆ కోణంలో గనుక వాళ్లను ఇటువైపు రాకుండా పవన్ కళ్యాణ్ సనాతన ధర్మం అని చెప్పో లేదా హిందుత్వం అని చెప్పో గట్టిగా గనుక పట్టుకుంటే వైఎస్ఆర్సీపీకి 2024లో వచ్చినటువంటి ఫలితాలే ప్రతి ఎన్నికల్లోనూ పునరావృతమైతుంది. ముఖ్యంగా ఆర్యవైశ్యులు, బ్రాహ్మణులు దాదాపు 8 నుంచి 10% జనాభా కలిగి ఉన్నటువంటి ఈ ఆంధ్రప్రదేశ్ లో వాళ్ళు గనుక ఈ సెంటిమెంట్ కు ఆకర్షితులై అటువైపు మళ్ళారంటే జగన్మోహన్ రెడ్డి రాజకీయ జీవితము సమాధి కట్టేసినట్టే. ఎందుకంటే కులాలుగా విడిపోయినటువంటి
ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో తెలుగుదేశం జనసేన వైపు ఆకర్షితులై ఉన్నటువంటి కులాలను ఎప్పటికీ జగన్మోహన్ రెడ్డి ఇక తన వైపు తిప్పుకోవడం దాదాపు అసాధ్యం. వైఎస్ఆర్సీపీ వెనుక నడుస్తున్నటువంటి కులాలకు ఈ 10% న్యూట్రల్ ఓటింగో లేకపోతే ఆర్య వైశ్యులు బ్రాహ్మణులు కలిస్తే తప్ప కనీసం గట్టి పోటీ కూడా ఇవ్వలేకపోతాడు. ఇవన్నీ దృష్టిలో పెట్టుకునే వైఎస్ఆర్సీపీ సోషల్ మీడియా కానీ వైఎస్ఆర్సీపీ మెయిన్ స్ట్రీమ్ మీడియా కానీ పవన్ కళ్యాణ్ మీద మూకుమ్మడిగా దాడి చేస్తుంది. కానీ వాళ్లకు తెలియని విషయం ఏమిటంటే జరగవలసిన డ్యామేజ్ ఆల్రెడీ జరిగిపోయింది. హిందువుల మనోభావాలు ఒక్క ఆంధ్రప్రదేశ్లోనే కాదు దేశవ్యాప్తంగా గాయపడిన సంగతి ప్రతి ఒక్కరికి తెలిసిందే, ఒక్క వైఎస్ఆర్సీపీ కేడర్ తప్ప. అది తెలుసుకునే లోపు మరొక ఎన్నికలు కూడా వస్తుంది, జరగవలసిన డ్యామేజ్ కూడా జరుగుతుంది. దీనిని డ్యామేజ్ కంట్రోల్ చేసుకోకుండా కేవలం ఎదురుదాడి మాత్రమే మందు అన్నట్టు ఎదురుదాడి చేస్తే ఈ డ్యామేజ్ మరింత ఎక్కువయ్యే ప్రమాదమే కానీ అందులో నుంచి వైఎస్ఆర్సీపీ బయటపడేటువంటి మార్గం నాకు కనబడడం లేదు. కాబట్టి పవన్ కళ్యాణ్ అనే అతను సనాతన ధర్మాన్ని భుజం మీదకు వేసుకుని ఎంతమంది అయితే శత్రువులను సంపాదించుకున్నాడో అందులో 10 రెట్లు ఎక్కువగా తనను అభిమానించే వాళ్ళను తనను ఆదరించబోయే వాళ్ళను కూడా సంపాదించుకున్నాడని తెలియజేసుకుంటూ ఇదండి ఈరోజు మన టాపిక్. మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, ఛానల్ మాత్రం సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోవద్దు. జై హింద్.